గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. క్యూబో గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటే మన యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన యొక్క వాట్సాప్ గ్రూప్ అనేది లింక్ ఇవ్వడం జరిగిందండి. ప్రతి ఒక్కరు కూడా లింక్లోనికి క్లిక్ చేసి మరి గ్రూప్లోకి రావాల్సిందిగా తెలియజేస్తానండి. ఇక విషయాన్ని అయితే అందరూ కూడా గమనించండి. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఎవరైనా సరే క్యూ లైఫ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు యాక్టివేషన్ చేసుకోవాలనుకుంటే మమ్మల్ని సంప్రదించవచ్చండి. 120 రూపీస్ అమౌంట్ పంపించి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి అండి. అలాగే ఫోన్పే నెంబర్, గూగుల్ పే నెంబర్ కూడా అదేనండి. వాట్సాప్ నెంబర్ కూడా అదే. ఈ యొక్క విషయాన్ని అయితే గమనించండి. అలాగే ఫోన్ నెంబరు పంపించి అలాగే మీ పూర్తి పేరు 120 రూపీస్ స్క్రీన్ షాట్ కూడా పంపించవలసిందిగా తెలియజేస్తున్నామండి. థ్యాంక్ యూ సో మచ్. అంటే మీకు డాలర్ ఫ్రీగా దొరికి అంటే మీరు అక్కడ పెట్టుకునడానికి ఐఎస్డిటి లేదా యూఎస్డిటి ఎన్ని ఉన్నాయి కదా, వీటన్నింటిలో స్టాండర్డ్ కాయిన్స్ అంటారు దాన్ని. ఆ స్టాండర్డ్ కాయిన్ మీకు సఫిషియెంట్గా ఉన్నప్పుడు, డాలర్ ఉన్నప్పుడు, నేను ఇచ్చిన డాడీ రోబోట్లో మీరు ఒక్కసారి జాయిన్ అయితే నేను 9 సార్లు జాయిన్ అవుతాను, మీరు చూసుకోండి అని దాన్ని ఇప్పుడు రేపు సోమవారం నాటికి రెడీ చేస్తాను. చేసిన తర్వాత ఇస్తాను. దాన్ని మీరు ఎంజాయ్ చేయాలంటే ఆ వేగంలో అదే స్పీడ్లో జాయినింగ్స్ కూడా ఉండాలి. మరి జాయినింగ్స్ ఉండాలంటే డాలర్ దొరకాలి. డాలర్ దొరకాలంటే అది ఈజీగా క్యాష్ అవ్వాలి, క్యాష్ ఇవ్వాలి, దొరకాలి. ఇది జరగకపోవడం వల్ల నేను కొంచెం బ్రేక్ చేశాను దాన్ని. అంటే మీకు ఇది ఎలా చెప్పానంటే, ఓ సినిమాకి వెళ్ళాము, ఆ ఫ్లోలో సినిమా వేస్తున్నాడు, మధ్యలో కరెంట్ పోయింది. మన తాలూకు ఇంట్రెస్ట్ పోదు కదా. మళ్ళీ కరెంట్ వచ్చింది, మళ్ళీ ఎలా వెళ్తుంది, మంచి ఫైట్ ఏదో వచ్చి తక్కువ కరెంట్ తగ్గిపోయింది, ఆడు మళ్ళీ ఆగిపోద్ది. ఇలా చేస్తున్నప్పుడు నువ్వు ఏ టెంపోతో ఏ ఇంట్రెస్ట్ అది రాదు. ఇక్కడ కూడా అది జరుగుతుంది. ఆ డాలర్ దొరకపోవడం, ఆ డాలర్ మనల్ని శాసిస్తుంది. ఇది దారుణం, ఇదే దారుణం. అందుకని వీటన్నింటికి ఒక పరిష్కారాన్ని తీసుకొస్తున్నాను. అది నేను సోమవారం నాటికి రెడీ చేసి మీకు ఇచ్చేస్తాను. మ్యాక్సిమం మంగళవారం నాటికి, ఇంకా అంతకుమించి పెరగదు. చాలా ఈజీగా చేసుకునేటట్టుగాను నేను దీన్ని తీసుకురాబోతున్నాను. అప్పుడే నేను ఎక్స్పెక్ట్ చేసినటువంటి అద్భుతాన్ని మీకు నేను చూపించగలను. మీరు ఆశించినటువంటి ఆదాయాన్ని మీ చేతుల్లోకి గలగలగలలాడేట్టుగా నేను ఇవ్వగలను. దానికోసం కొన్ని అప్డేట్ చేస్తున్నాను. ఇవాళ, రేపు, ఎల్లుండి కొన్ని అప్డేట్స్ ఇస్తున్నాను దాంట్లో, కొత్త వర్షన్లో. అందుకోసం కొద్దిగా వెయిట్ చేస్తే అది కూడా ఇచ్చేస్తాను. మరోటి, ఈ యాక్టివేషన్స్లో కొన్ని మార్పులు తీసుకొస్తున్నాను. మీ దగ్గర ఒక ఎగ్జాంపుల్కి $105 ఉన్నాయనుకోండి. ఎగ్జాంపుల్కి $21 తోటి అయిపోతుంది అనుకోండి. ఎగ్జాంపుల్ మీకు సరే, $115 ఉన్నాయనుకోండి మీ దగ్గర. 5కి ఎంత అవుద్ది? 23 × 5 అంటే 115. ఈ $115 మీ దగ్గర ఉన్నాక ఎక్కువ ఉన్నాయి. ఎవరైనా సరే డాడీ రోబోటిక్లో ఒక నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ మీకు పంపిస్తే చాలు, ఆ అకౌంట్ కానీ ఏది ఓపెన్ కాదు. ఆ నెంబర్ ఇక్కడ పిన్ చేసి నీ దగ్గర ఉన్నటువంటి డాలర్తో మనం ఇచ్చిన దాంతో మీరు యాక్టివేట్ చేసేయచ్చు. వాళ్ళకి యాక్టివేషన్ అయిపోతే తర్వాత ఓపెన్ చేసుకోమని చెప్పచ్చు. కమిషన్స్ ఎలాగో వస్తాయి కాబట్టి అది డ్రా చేసుకుంటాడు. అది ఎలాగో మీ దగ్గర నేర్చుకుంటాడు. సో యాక్టివేషన్ ముందు కిబోలో ఒక ఐడిని యాక్టివేట్ చేస్తే 20 కాయిన్స్ ముందు, తర్వాత 10 కాయిన్స్ ఇచ్చాం మనం. అదే సిస్టమ్ని ఇప్పుడు తీసుకొస్తున్నాను. ఒక ఐడిని యాక్టివేట్ చేస్తే డాడీ రోబోటిక్లో $10 విలువైనటువంటి ఆ డాలర్ మీకు వస్తుంది. అది మీరు విత్డ్రా చేసుకోవచ్చు. అలా చేసినటువంటి అకౌంట్ హోల్డర్కి $50 బిఎంబికి ఇస్తాను. అది మీరు విత్డ్రా చేసుకోవచ్చు. బాగుంది కదా. అంటే మీరు చేయలేకపోతే వాళ్ళ దగ్గర చేయించుకోండి, మీరు చేయగలిగితే ఎవరికైనా చేసి పెట్టండి, లేదు మీరు చేయగలిగితే మీరు చేసుకోండి అనే విధానం తీసుకొస్తున్నాను. అప్పుడు చాలా ఈజీగా మీరు మూవ్ అయిపోవచ్చు. మీకు ఇప్పుడు డాలర్ నేను ఇప్పుడు యాక్టివేషన్ చేయడానికి ఇవ్వబోతున్నాను. అది సఫిషియెంట్గా మీకు ఇస్తాను. ఎలా చేస్తాను, ఏం చేస్తాను అనేది కొద్దిగా వెయిట్ చేయండి. నాకు మీలో చాలామంది రకరకాల ప్రశ్నలు వేస్తున్నారు. అవన్నీ నాకు వస్తున్నాయి, నేను వింటున్నాను.
డాడీ మంది కూడా ఐఎస్డిటీ మంది కూడా సేమ్ డాలర్ అదే యుఎస్డిటీ కదా, మరి దాన్ని ఇవ్వచ్చు కదా, మళ్ళీ దీన్ని ఎందుకు ఆపుతున్నారని అడుగుతున్నారు. నేను డిసెంబర్లో ఇద్దరు అనుకుంటున్నాను అంటే ఇప్పుడు కష్టంగా ఉంది, ఇది కూడా ఆలోచించండి డాడీ. మంది ఒకవేళ ఐఎస్డిటీ లాంటిది కాదేమో అని నా డౌట్ వస్తుందని కొంతమంది అడుగుతున్నారు. ఐఎస్డిటీ అయితే ఇప్పుడు పనికి వస్తుంది కదా, ఐఎస్డిటీ కాదేమో అంటున్నారు. ఇలాంటి ఎన్నింటికి పరిష్కారంగా డాలర్స్ మీకు ఎట్టి పరిస్థితుల్లో షార్టేజ్ లేకుండా మీకు ఖచ్చితంగా అద్భుతమైన స్పీడ్తో, ఎంత స్పీడ్ అంటే నువ్వు పరిగెత్తినంత స్పీడ్తో ఇది అయ్యేటట్టుగా నేను నెక్స్ట్ ఇవ్వబోతున్నాను. జస్ట్ వెయిట్ ఫర్ దట్. కుమ్మేద్దాం. అందుకే చెప్తున్నాను, చివరి వరకు పోరాడు, గెలిచేలా పోరాడు, గెలిచే వరకు పోరాడు. మధ్యలో వదిలేసి వెళ్ళిపోక. మీరు అలాగే వెళ్ళిపోయిన కంపెనీలు ఎన్ని పోయాయి, ఎన్ని మధ్యలో వచ్చి వదిలేసి వెళ్ళిపోయారు. మీరు వెళ్ళలేదు, ఆ కంపెనీ పోయింది. మీరు వదిలేశారు, అది ఉంది, దానివల్ల ఆదాయం మీకు రాలేదు. అలాగేమీ ఉండకుండా ఒకే కంపెనీలో ఈ రిఫరల్తో సహా ఇంక భవిష్యత్తులో మీ చేతి రిఫరల్సే తీసుకురా ఎక్కడైనా. అంత అద్భుతంగా దీన్ని డిజైన్ చేశాను. థ్యాంక్ యూ డాడీస్. నా కడుపు నొప్పి వచ్చేస్తుంది మాట్లాడి కొద్దిగా ఈ పనిలో ఉన్నాను. నిన్న మన పెదత అయిపోయింది, కొంచెం మానింది, కొంచెం రెస్ట్ తీసుకుంటూ అవుతుంది. థ్యాంక్ యూ డాడీస్, థ్యాంక్ యూ. ఇవి అందరికీ పంపించండి, ఒకసారి జాగ్రత్తగా వినండి. ఎటువంటి ఎర్రర్ వచ్చినా మీరు భయపడద్దు, నేను ఇక్కడ ఉన్నాను, నేను ఇదే పని మీద ఉన్నాను. దానికోసం నాకు ఇంకే పని లేదు. కాపలా కాసేటువంటి మీ ఇంటి రైతులాగా నేను ఇక్కడే కూర్చున్నాను. మీ ఫ్యాక్టరీ సెక్యూరిటీ గార్డులా నేను ఇక్కడే కూర్చున్నాను. నీ కుటుంబ రక్షకుడిగా నేను ఇక్కడే ఉన్నాను. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ డాడీస్ అండ్ కింగ్స్, గుడ్ మార్నింగ్. మనం ఈరోజు భవిష్యత్తుకి సంబంధించిన మన డీకాయిన్ కలిగి ఉన్న డీకాయిన్ ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్ళ భవిష్యత్తుకి సంబంధించిన ఒక గొప్ప గ్రేట్ అప్డేట్ మీకు చెప్పబోతున్నాను. మీరు పైన ఆల్రెడీ పిక్ ముందే పంపించినట్టు చూసుంటారు. క్రిప్టో లోన్. ఈ క్రిప్టో లోన్ అనేది ఇంతవరకు ప్రపంచంలో ఏ కాయిన్కి లేదు, ఇంక్లూడింగ్ బిట్ కాయిన్. ఏ కాయిన్కి లేదు. ఏ బ్యాంక్ వాళ్ళు దాన్ని ఫ్లెక్స్ పెట్టుకొని లోన్ ఇచ్చే ప్రక్రియ ఇంతవరకు ప్రపంచంలో ఎవరు చేయలేదు. అలాగే జనరల్గా కూడా క్రిప్టో బంగారం అంటారు తప్ప బంగారం దాన్ని చూసే విధానం ఇంతవరకు రాలేదు. అది ఆన్లైన్లో ట్రేడ్ అవ్వడం, వ్యాలెట్లో స్టోర్ అవ్వడం, ఎప్పుడైనా మనకు డబ్బులు కావాలంటే అమ్ముకోవడం. అత్యవసర పరిస్థితులు మనకు ఏర్పడినప్పుడు, ఉదాహరణకి ఒక కాయిన్ రేటు 10 రూపాయలు నడుస్తుంది అనుకోండి, లేదా 100 రూపాయలు నడుస్తుంది అనుకోండి, మీరు ఏదో ఒక ఫిగర్ అంటుంది, 10 రూపాయలు నడుస్తుంది అనుకోండి. మీకు అంటే ఈ మధ్యకాలంలో మనం ఆ రేంజ్లో ట్రేడింగ్ చేసాం కాబట్టి మనకి ఈజీగా అర్థమవుతుందని చెప్తున్నాను. 10 రూపాయలు నడుస్తున్నటువంటి ఒక కాయిన్ని అత్యవసరం మనకి అర్జెంటుగా డబ్బులు కావాలంటే 9కో 8కో 7కో 5 వరకు కూడా తీసుకొచ్చి అమ్మేస్తున్నాం మనం. మన అవసరం అలా ఉంది కాబట్టి మనం అలా అయితే వేగంగా నా దగ్గర కొంటారు అనేటువంటి భావన అది నిజం కూడా. 5 రూపీస్కి ట్రేడ్ అవుతుంది అనుకోండి, దాన్ని 3కో 4కో 2కో మనం దాంట్లో రేటు పెట్టి అమ్మేసుకుంటాం. ఎందుకంటే అలా అయితే వేగంగా కొంటాడని భావన. రూపాయికి 2 రూపాయలకి ట్రేడ్ అవుతుంది అనుకో, రూపాయికి 70-80 పైసలకి అమ్మేస్తుంటాం. కారణం వేగంగా నా అవసరం తీరుతుంది అని అర్థం. అయితే ఇలా అమ్మేస్తున్నప్పుడు నా సంపదను కోల్పోతున్నాను, నాకు వచ్చే లాభాన్ని కోల్పోతున్నాను అని మనకున్న మన అవసరం డామినేట్ చేస్తుంది, లేదా మన భయం డామినేట్ చేస్తుంది. అంటే ఆ ప్రమాదం మీద మనకు ఉన్నటువంటి భయం మనం ఆ కరెన్సీని విలువైన కరెన్సీగా చూడదు. అవునా కదా? అయితే బంగారం అనుకోండి,
బ్యాంక్ లోన్లో దాన్ని పెట్టుకొని, లేదా మన ఇంటి పక్కోడికైనా పెట్టుకొని, మన తెలిసినోడికైనా సరే ఆ గోల్డ్ పెట్టుకొని మనం హౌస్ని తీర్చుకొని తర్వాత మనం ఆ డబ్బుల్ని సమకూర్చుకున్న తర్వాత వడ్డీతో కట్టేసి తెచ్చేసుకుంటాం. ఎక్కడో కానీ మ్యాక్సిమం తెచ్చేసుకుంటారు మళ్ళా. అయితే ఎక్కడ ఉన్నా సరే తెస్తాం. కానీ క్రిప్టో కరెన్సీలో వేలకు వేలు, లక్షలు, కోట్ల రూపాయలతో క్రిప్టోను మనం కొంటాం. కానీ మనకి ఏదైనా అవసరం వచ్చింది అనుకున్నప్పుడు తక్కువ రేటుకి అమ్మేసుకోవాలనే ఆలోచన తప్పించి దాని మీద ఎక్కడైనా ఫ్లెడ్జ్ పెట్టి మనం లోన్ తెచ్చుకుందాం అనేటువంటి అవకాశం ఎక్కడా లేదు. మనకి అవకాశం లేదు. నిలబెట్టి ధర అమ్ముకోవాలంటే మనకు ఆపదలు ఉండకూడదు. నిలబెట్టి ధర అమ్ముకోవాలంటే ఆపద లేనప్పుడు, అవసరం లేనప్పుడు, అమ్మాల్సిన అవసరం కూడా లేదు, ఇంకా పెరుగుతుందని దాన్ని మనం అమ్మం. అవసరం వచ్చినప్పుడు తక్కువ రేటుకి అమ్ముతాం. అసలు యాక్చువల్గా క్రిప్టోలో నష్టాలు ఎక్కువగా ఇక్కడే వస్తాయి. ఈ పాయింట్ మీద వస్తాయి మీకు నష్టాలు ఎక్కువగా. కిందకి డౌన్ ఫాల్ పెట్టడం, రేట్ తగ్గించడం అనేది ఈ పాయింట్ మీద పెడతాం మనం. మనమే కాదు, క్రిప్టో ప్రపంచంలో ఎవరున్నా సరే. అయితే అలాంటి దాన్ని ఇక మీదట క్రిప్టో ప్రపంచంలోనే, క్రిప్టో వరల్డ్లోనూ మొట్టమొదటిసారిగా మన డీ కాయిన్స్ మీద లోన్ ఫెసిలిటీ మనం ఏర్పాటు చేస్తున్నాం. రేపు డిసెంబర్లో మనం ట్రేడింగ్ కాయిన్ లిస్టింగ్ అయిపోయిన వెంటనే నేను అనౌన్స్ చేస్తాను. డిసెంబర్లో అయిపోద్ది. నెక్స్ట్ ఇయర్ నుంచి అంటే జనవరి అలా అయిపోయిన తర్వాత మీ తాలూకా కాయిన్ మీద మీరు ఎప్పుడైతే ట్రేడింగ్కి మీ కాయిన్స్ ఇస్తానో అక్కడి నుంచి మీ కాయిన్ ట్రేడింగ్కి ఇచ్చే ముందే నేను మీకు అనౌన్స్ చేస్తాను. మనందరి దగ్గర ఉన్న కాయిన్స్ అమ్మకానికి అర్హత కలిగిన కాయిన్స్ ఉన్న వెంటనే నేను అనౌన్స్ చేస్తాను. మీకు కావాలనుకున్న వాళ్ళందరూ ఆ లోన్ తీసుకోవచ్చు. ఇలా లోన్ తీసుకోవడం వల్ల తక్కువ రేటుకి మీ అవసరాల కొరకు మన డీ కాయిన్ అమ్మాల్సిన అవసరం మీకు ఉండదు. మీ అవసరం తీరిపోతుంది. కాయిన్ ఆటోమేటిక్గా దాని తాలూకా గొప్పతనాన్ని ప్రకటించుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే మనం వెళ్ళి తక్కువ రేటు పెట్టాల్సిన అవసరం ఉండదు. మీ అవసరం తీరిపోతుంది. ఒక కాయిన్ స్టాండర్డ్ కాయిన్ మీకు సఫిషియెంట్గా ఉన్నప్పుడు, డాలర్ ఉన్నప్పుడు, నేను ఇచ్చిన డాడీ రోబోట్లో మీరు ఒకసారి జాయిన్ అయితే నేను 9 సార్లు జాయిన్ అవుతాను, మీరు చూసుకోండి అని దాన్ని ఇప్పుడు రేపు సోమవారం నాటికి రెడీ చేస్తాను. చేసిన తర్వాత ఇస్తాను. దాన్ని మీరు ఎంజాయ్ చేయాలంటే ఆ వేగంలో, అదే స్పీడ్లో జాయినింగ్స్ కూడా ఉండాలి. మరి జాయినింగ్స్ ఉండాలంటే డాలర్ దొరకాలి. డాలర్ దొరకాలంటే అది ఈజీగా క్యాష్ అవ్వాలి, క్యాష్ ఇవ్వాలి, దొరకాలి. ఇది జరగకపోవడం వల్ల నేను కొంచెం బ్రేక్ చేశాను దాన్ని. అంటే మీకు ఇది ఎలా చెప్పానంటే, ఓ సినిమాకి వెళ్ళాం మనం. ఆ ఫ్లోలో సినిమా వేస్తున్నాడు, మధ్యలో కరెంట్ పోయింది. మన తాలూకు ఇంట్రెస్ట్ పోద్ది కదా. మళ్ళీ కరెంట్ వచ్చింది, మళ్ళీ ఎలా వెళ్తుంది, మంచి ఫైట్ ఏదో వచ్చి తక్కువ కరెంట్ తగ్గిపోయింది. ఆడు మళ్ళీ ఆగిపోద్ది. ఇలా చేస్తున్నప్పుడు నువ్వు ఏ టెంపోతో ఏ ఇంట్రెస్ట్ అది రాదు. ఇక్కడ కూడా అది జరుగుతుంది. ఆ డాలర్ దొరకపోవడం, ఆ డాలర్ మనల్ని శాసిస్తుంది. ఇది దారుణం, ఇదే దారుణం. అందుకని వీటన్నింటికి ఒక పరిష్కారాన్ని తీసుకొస్తున్నాను. అది నేను సోమవారం నాటికి రెడీ చేసి మీకు ఇచ్చేస్తాను. మ్యాక్సిమం మంగళవారం నాటికి, ఇంకా అంతకుమించి పెరగదు. చాలా ఈజీగా చేసుకునేటట్టుగాను నేను దీన్ని తీసుకురాబోతున్నాను. అప్పుడే నేను ఎక్స్పెక్ట్ చేసినటువంటి అద్భుతాన్ని మీకు నేను చూపించగలను. మీరు ఆశించినటువంటి ఆదాయాన్ని మీ చేతుల్లోకి గలగలగలలాడేట్టుగా నేను ఇవ్వగలను. దానికోసం కొన్ని అప్డేట్ చేస్తున్నాను. ఇవాళ, రేపు, ఎల్లుండి కొన్ని అప్డేట్స్ ఇస్తున్నాను దాంట్లో కొత్త వెర్షన్లో. అందుకోసం కొద్దిగా వెయిట్ చేస్తే అది కూడా ఇచ్చేస్తాను. మరోటి, ఈ యాక్టివేషన్స్లో కొన్ని మార్పులు తీసుకొస్తున్నాను. మీ దగ్గర ఒక ఎగ్జాంపుల్కి $105 ఉన్నాయనుకోండి. ఎగ్జాంపుల్కి 21
డాలర్ తోటి అయిపోతుంది అనుకోండి. ఎగ్జాంపుల్ మీకు సరే $115 ఉన్నాయనుకోండి మీ దగ్గర. 5కి ఎంత అవుద్ది? 23 ఇంటూ 5 అంటే 115. ఈ $115 మీ దగ్గర ఉన్నాక ఎక్కువ ఉన్నాయి. ఎవరైనా సరే డాడీ రోబోటిక్‌లో ఒక నంబర్ ఉంటది. ఆ నంబర్ మీకు పంపిస్తే చాలు. ఆడి అకౌంట్ గాని ఏది ఓపెన్ కాదు. ఆ నంబర్ ఇక్కడ పిన్ చేసి నీ దగ్గర ఉన్నటువంటి డాలర్‌తో మనం ఇచ్చిన దాంతో మీరు యాక్టివేట్ చేసేయొచ్చు. వాళ్ళకి యాక్టివేషన్ అయిపోతే తర్వాత ఓపెన్ చేసుకోమని చెప్పొచ్చు. కమిషన్స్ ఎలాగో వస్తాయి కాబట్టి అవి డ్రా చేసుకుంటాడు ఆడు. అది ఎలాగో మీ దగ్గర నేర్చుకుంటాడు. సో యాక్టివేషన్ ఇంతకుముందు కిబోలో ఒక ఐడీని యాక్టివేట్ చేస్తే 20 కాయిన్స్ ముందు తర్వాత 10 కాయిన్స్ ఇచ్చాం మనం. అదే సిస్టమ్‌ని ఇప్పుడు తీసుకొస్తున్నాను. ఒక ఐడీని యాక్టివేట్ చేస్తే డాడీ రోబోటిక్‌లో ₹10 విలువైనటువంటి ఆ డాలర్ మీకు వస్తది. అది మీరు విత్‌డ్రా చేసుకోవచ్చు. అలా చేసినటువంటి అకౌంట్ హోల్డర్‌కి ₹50 బిఎంబికి ఇస్తాను. అది మీరు విత్‌డ్రా చేసుకోవచ్చు. బాగుంది కదా! అంటే మీరు చేయలేకపోతే వాళ్ళ దగ్గర చేయించుకోండి. మీరు చేయగలిగితే ఎవరికైనా చేసి పెట్టండి. లేదు మీరు చేయగలిగితే మీరు చేసుకోండి అనే విధానం తీసుకొస్తున్నాను. అప్పుడు చాలా ఈజీగా మీరు మూవ్ అయిపోవచ్చు. మీకు ఇప్పుడు డాలర్ నేను ఇప్పుడు యాక్టివేషన్ చేయడానికి ఇవ్వబోతున్నాను. అది సఫిషియెంట్‌గా మీకు ఇస్తాను. ఎలా చేస్తున్నాను, ఏం చేస్తున్నాను అనేది కొద్దిగా వెయిట్ చేయండి. నాకు మీలో చాలామంది రకరకాల ప్రశ్నలు వేస్తున్నారు. అవన్నీ నాకు వస్తున్నాయి. నేను వింటున్నాను. డాడీ మనది కూడా ఐఎస్‌డిటి అని మనది కూడా సేమ్ డాలర్ అదే యూఎస్‌డిటి కదా! మరి దాన్ని ఇవ్వచ్చు కదా! మళ్ళీ దీన్ని ఎందుకు ఆపుతున్నారని అడుగుతున్నారు. నేను డిసెంబర్‌లో ఇద్దారనుకుంటున్నాను అంటే ఇప్పుడు కష్టంగా ఉంది. ఇది కూడా ఆలోచించండి డాడీ. మనదే